బ్లాగ్ దీనికైతే మన రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నాం. So guys, we are doing the vlog in the railway station guys. It is raining right now. So you have to give the seminar. You bloody bugger, come here, Ray. You have to give the seminar. Okay. Yeah. What is today's topic? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. Hey, not bills of exchange. This is not a BCom classroom, bro. We are doing the vlog. So today's seminar topic is what? We are answering your questions, man. You camera started. Okay. So today's topic what, Ray? Today's seminar's topic. ఆప్లే ఊకని తెలుగు నువ్వు తెలుగులో తెలుగులో మాట్లాడు మామ. నా తెలుగు నువ్వు కాదు, నా ఇంగ్లీష్ నువ్వు అనాలా. నా తెలుగు నువ్వు కాదు, నా ఇంగ్లీష్ నువ్వు అనాలా. తెలుగులో మాట్లాడేదా. మాకు ఇన్స్టాగ్రామ్లో అడిగిన ఒక్కొక్క ప్రశ్నలకు ఈరోజు సమాధానం ఇచ్చేదా. నువ్వు ఆ పాస్వర్డ్ని మర్చిపోకు. ఈ చరవాణిలో మేము చూచుచుండగా ఇందులో ఒక అపరిచితమైన మెసేజ్ వచ్చుచున్నది. ఒక మానవుడు పెట్టినాడు, ఐ థింక్ ఆర్ యూ ఆఫ్రికా. నో, నేను హిందుస్థాన్. ఎస్ కరెక్ట్. మీలో ఎవరు లోఫర్ నా కొడుకులో మీరు గెలిచారు 2 రూపాయలు. సో నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే, మామ నువ్వు చర్చించేదవా? ఎస్, నాగార్జున ఎక్కువ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తే ర్యాండమ్గా ఎంజాయ్ చేస్తాం చూసి. ఓకే రైట్ మ్యాన్, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. మీకోసము మా నెట్ బొక్కబెట్టి వేరే గేర్లో దొంగ నెట్లు కానీ లేకపోతే ఫైబర్ నెట్ల కాడ పోయి పాస్వర్డ్లు హ్యాక్ చేసి కానీ అప్లోడ్ చేస్తాం. ఇట్లు మీ రామకృష్ణ, సీనియర్ అకౌంటెంట్. కృష్ణయ్య బిజినెస్లో చెప్పండి. తర్వాత వచ్చిన ప్రశ్న ఏమిటంటే, కంటెంట్ నేను చదివేదా? ఎన్నిసార్లు నువ్వు చదివేదావు? ఓకే ఈసారి నువ్వు తీసుకోను మిత్రమా. మూర్ఖుడా చదువు. ఓకే. కాంటెంట్ లేదు మామ, దౌడలో నిన్న చికెన్ ముక్క ఇరుక్కునేదా. కంటెంట్ మూర్ఖుడా చదువు. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు ఎవరు. కంటెంట్ ఇంట్రెస్టింగ్గా లేదు మామ. వీ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ న్యూ ఫ్రమ్ యూ బడీ. ఆల్ ద బెస్ట్. అస్సలాము అలైకుం బాయ్. థ్యాంక్ యూ. ఈ ప్రశ్న నువ్వు చదివేదా? ఇది కొంచెం లేకి ప్రశ్నగా ఉన్నది, ఇది నువ్వే చదువు. ఈరోజు వచ్చిన మనకు ఒక ప్రశ్న ఏమిటంటే, ఇది మామ డోన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తిని మనీ ఇవ్వకుండా రా, ఆ వీడియో చేస్తే పెట్టు. అసలు నువ్వు ఏమి తాగి ఈ ప్రశ్నని పెట్టించున్నావు మాకు అర్థమే అవుతలేదు. నువ్వు చూపించిన ప్రేమకై ఈ వ్లాగ్ నీకోసం చేసేదా? మా ఓడు చెప్పినాడు కాబట్టి చేసేదా. డబ్బులు గోబీ రైస్కి ఆ మంచి తిట్టినాక నువ్వే కట్టాలి. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న వచ్చినది. ఇది నేను చదివేదు మామ. మేమిద్దరం చదివేదాం. వై ఆర్ యూ డ్రాప్డ్ యువర్ ఎన్సీసీ మామ? బెంగళూరు. సైనింగ్ ఆఫ్ మోహన్ నాయక్. ఎందుకంటే మాకి ఎన్సీసీ అనేది పడలేదు కాబట్టి వద్దనుకున్నాం. సైనింగ్ ఆఫ్ సీనియర్ అకౌంటెంట్. ఎస్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న వచ్చి, ఇది చాలా బహు విచిత్రంగానే ఉన్నది మిత్రమా. హౌ టు గెట్ లవర్ బ్రో మామ. ఇలా టిప్ చెప్పా. మా అయ్యగారికి చదివేకి రాలేదు. హౌ టు గెట్ లవర్ బ్రో, ఏమైనా టిప్స్ చెప్పు. ఒక నిమిషం కట్. మామ నువ్వు నెక్స్ట్ ప్రశ్న చదువుతావని ఆశిస్తున్నాము. చదివేదావా? చదివేదాను. తొందర చదువు. హౌ టు గెట్ లవర్ బ్రో, ఏమైనా టిప్స్ చెప్పు. హౌ టు గెట్ లవర్ బ్రో, ఏమైనా టిప్స్ చెప్పు. మన లవర్ బాయ్ని అడిగేదాము. లవ్ చేస్తే మనం డైలీ వాళ్ళని పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటుండాలి. వాళ్ళ మెసేజ్లు చేయాలి, లేదంటే రిప్లై చేయకుండా కోపడతారు. ఇవన్నీ మనకు ఎందుకు చెప్పండి. బుద్ధిగా చదువుకుంటే మన పని మనం బాగా చేసుకుంటుండొచ్చు. వాళ్ళకి రీఛార్జ్ చేయించాలి, మళ్ళా కన్యా డెలివరీ. ఆ మనిషి పేరుకి లవర్ బాయ్ కానీ లవర్ లేదు. వీడు నిజమైన బాధితుడు. వీని మాటలు వినండి బాగా.
నా దృష్టిలో లవ్ చేయడం అంటే వంగలేక మంగళవారం డింగ్ డింగ్ దీపాల పండగనే. ఇంకా ఎట్లంటే ఇంకా నువ్వు ఎరిగిన కుప్పలో నువ్వే రాయేసుకొని చిట్టించుకునేట్టు ఉండాలి కదా. ఎందుకు కంప కల్పించుకోవడం అవసరమా? అంతే. ప్రశాంతంగా పోయి ఈరోజు సండే గుద్దవలకి చికెన్ తిని పనుకో. సో విన్నారు కదా బ్రోస్, ఇది మన గాథ. ఇంకా అపరిచిత పరిచయం చూసింటారో లేదో తెలియదు. ఈరోజు అప్లోడ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఫుల్ అండ్ ఎంజాయ్. ఆదివారం ఇస్ ఎంజాయ్ పండగ. ఈ వీడియో తీసే టైంకి అది అప్లోడ్ అయిపోయి ఉంటుంది. ఏమంటావు చరణ్? ఎస్, మీకు నచ్చుతుంది అని భావిస్తున్నాను గాయస్. అపరిచిత పరిచయం. బాయ్. You feel it.